ఆ 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పటి నుంచి హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు కొద్దిసేపు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో, అక్కడి నుండి మళ్ళీ 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మేము అడిగినాం, అరెస్ట్ ఏ కేసులో చేసిండ్రు, ఏ సెక్షన్లో చేసిండ్రు, మాకు కాపీ ఇవ్వాలంటే ఇంతకు ముందే 1 o'clock నైట్ 1 o'clock అరెస్ట్ చేయడం జరిగింది. 2 కేసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఒకటి క్రైమ్ నెంబర్ 31 of 2025, ఇంకొకటి క్రైమ్ నెంబర్ 32. ఈ 2 కేసులలో ఇప్పుడు రిమాండ్ చేస్తున్నారు. హాస్పిటల్లో తీసుకుపోకుండా హాస్పిటల్నే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే విధంగా పిలుచుకోవడం జరిగింది. అంటే ఇది పూర్తిగా ఏదో రకంగా రిమాండ్ చేయాలి, లేకపోతే హాస్పిటల్ తీసుకుపోయేది తీసుకుపోలేదు. అయినా కానీ ముఖ్యంగా వాళ్ళు పెట్టిన కేసులు ఏవైతుందో 41 CRPC కింద వస్తాయి. అయినా కానీ 41 CRPCని అప్లై చేయకుండా రిమాండ్ చేస్తామనే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పటిదాకా మేము అడిగినాం. అరెస్ట్ కార్డు ఇప్పుడే వాళ్ళు ఇష్యూ చేసిండ్రు. ఆ అరెస్ట్ కార్డులో కూడా మా సంతకాలు మా ముందు అరెస్ట్ చేసినట్టు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మరి కోర్టుకి ఎప్పుడు తీసుకొస్తారని అడిగితే 1-2 గంటలని డిలే కార్యక్రమం చేస్తుండ్రు. కాబట్టి తప్పనిసరిగా 1 గంట లోపల తీసుకురావాలని మేము చెప్పడం జరిగింది. ఏదేమైనా కోర్టుకు మాత్రం అతి త్వరలో తీసుకొస్తారు. అన్ని ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఆల్ ఫార్మాలిటీస్ ఆర్ కంప్లీటెడ్. ఓన్లీ కోర్టుకు తీసుకురావాలి. వాళ్ళు పై అధికారుల ఆదేశాలను పాటించాలని వెయిట్ చేస్తుండ్రు. మరి వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన ఆదేశం ఇవ్వచ్చు, ఇంకో అర్ధగంటకైనా ఇవ్వచ్చు, గంటకైనా ఇవ్వచ్చు. కాబట్టి వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. కేసులు మాత్రం 2 కేసులు రిమాండ్ చేస్తున్నట్టు మాకు పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు పెట్టిన సెక్షన్లలో మాత్రం బెయిల్ రావాలి, 100% రావాలి. మళ్ళీ ఇంకేదైనా కొత్త కేసు పెడతారా, లేకపోతే మళ్ళీ రిమాండ్ షెడ్యూల్ ఏమైనా మారుస్తారా అన్న సంగతి మాత్రం మాకు తెలియదు. ఇప్పుడు పెట్టిన కేసులలో మాత్రం 2 కేసులు పెట్టినాయి ఉన్నాయి. వాటిని చూస్తే మాత్రం బెయిల్ 100% వస్తుందని ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. ఒకటి ఆర్డీఓ గారు, ఇంకొకటి ఆర్డీఓ గారు మహేశ్వర్ గారు, రెండవది మన పిఏ గారు, వాళ్ళ పిఏదో అవి కలిపి ఇంకోటి క్లబ్ చేసిన అంటుండ్రు. మరి ఇప్పటిదాకా క్లబ్ చేసినది మాత్రం చెప్పలేదు. ఈ 2 కేసులు మాత్రం రిమాండ్ చేస్తున్నారని చెప్పారు. సెక్షన్స్ ఏమన్నా సెక్షన్సా? సెక్షన్స్ కూడా చెప్తారు. ఒకటి క్రైమ్ నెంబర్ 31లో అఫెన్స్ అండర్ సెక్షన్ 126/2, 115/2, 352, 292 ఆఫ్ BNS యాక్ట్. ఇది ఒక కేసులో సెక్షన్స్ ఇవి. రెండో కేసులు ఏంటంటే 30లో ఒకటి 121(1), 132, 126(2) అండ్ 221 అండ్ 351(2) BNS యాక్ట్ ప్రకారం ఈ 2 కేసులో రిమాండ్ చేస్తుంది. ఈ 2 కేసులో అరెస్ట్ కూడా చేసిండు. అరెస్ట్ చేసిన పేపర్స్ కూడా, సంతకాలు కూడా మా ముందే తీసుకున్నాం. మేము కూడా సంతకం పెట్టింది. ఈ 2 కేసులో రిమాండ్ చేస్తున్నా అని చెప్పింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.